హాయ్ హాయ్ అండి అందరికీ. మేము అరసవిల్లి బయలుదేరామన్నమాట. అరసవిల్లి వెళ్ళినప్పుడేమో అక్కడ కోవిలికి వెళ్ళామన్నమాట. కోవిలికి వెళ్ళినప్పుడు అక్కడేమో భోగం తీసుకున్నప్పుడు ఆమె చెప్పారనమాట, ఇక్కడ కళ్ళును తర్వాత ఆడపిల్ల మగపిల్లడి బొమ్మ వేయండి, ఆరోగ్యం ఉంటుంది, తర్వాత కళ్ళు బాగా పెద్దవాళ్ళకైతే కళ్ళు దృష్టి బాగా కనిపిస్తుంది, నిదర్శనమైన దేవుడు సూర్యనారాయణమూర్తి అన్నారు. అంటే వెళ్ళిన తర్వాత చెయ్యాలి కదండి పెద్దలు చెప్పిన మాట అని చెప్పి అక్కడేమో కళ్ళు ఆడపిల్ల మగపిల్ల బొమ్మ తీసుకొని అక్కడ భోగం తీసుకొని అక్కడి నుంచి అలాగా ఏవైతే అవి కొనుక్కుంటాం కదండి ఆడవాళ్ళం, అవన్నీ కొనుక్కొని బయలుదేరాం అనమాట. బయలుదేరుతుంటే మా వారు గాబర ఎక్కడైనా సరే స్పీడ్ అనమాట, అన్నిటి గాబర అక్కడి నుంచేమో వెళ్ళామండి. అక్కడి నుంచి ఈ గుండు చేయించుకోవడానికి వెళ్ళాం. చూసారా ఆ ప్రాంతం అంతాను అరసవిల్లి అనమాట. అరసవిల్లి అవన్నీ కనుక్కొని చేసుకొని ఎక్కడ చేస్తున్నారో అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి అలాగా అవన్నీ చూసారా, సామాను గట్ట బండి పెట్టుకోవడానికి, తర్వాత ఏమో పళ్ళు, అక్కడ నిమ్మకాయలు కొన్ని ఉన్నాయి, అక్కడ చెరువు, ఆ తర్వాత ఏమో అక్కడ ఏమో వసతులన్నీ బాగున్నాయి, వసతులన్నీ చేసి అక్కడి నుంచి అలా బయలుదేరి వెళ్ళాం అనమాట. బయలుదేరి వెళ్ళి తర్వాత అక్కడ చెరువు ఉంది చూసారా, ఆ చెరువులోనేమో గుండు తీసిన తర్వాత అక్కడ స్నానం చేయాలన్నారు. అక్కడ స్నానం చేయాలంటే మేము అక్కడ వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. నేను, మా మనవరాలు, మా పాప, మా బాబు, ఇంకేంటి అందరూ మా పాపకు లాగేస్తున్నారు, ముద్దులు ఆడుతున్నారు. ఆ తర్వాత అలా అక్కడ మాట్లాడుకొని అన్నీ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళామండి. వెళ్ళి కూర్చున్నాము. అక్కడ గొప్ప ఎండ, విపరీతమైన ఎండ, మళ్ళీ అందులో సూర్యనారాయణమూర్తి, మరి ఇంకేంటి చెప్తాం చెప్పండి. వేడి దగ్గరికి వెళ్ళి చల్లగా చూడు తండ్రి అని దండం పెట్టుకున్నాం అనమాట. చూసారండి నది, అరసవిల్లి నది అనమాట అది. అక్కడ గుండె అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దర్శనానికి బయలుదేరామండి. దర్శనానికి వెళ్తున్నప్పుడేమో అక్కడేమో మా మనవరాలేమో మా వారి దగ్గర ఉండి చూసారా, అక్కడ ఉండి అక్కడి నుంచి అలాగా తినేసి దర్శనం అయిపోయిన తర్వాత తినేసి బయటకు వచ్చామండి. బయట మా వారి కోవిలికి వెళ్ళామండి. శ్రీకాకుళంలోన సత్యవేని తల్లి అని చెప్పారు, అందుకని అక్కడికి వెళ్ళామండి. అక్కడి నుంచి అక్కడ దర్శనం, అక్కడ చీర జాకెట్టు అన్నీ వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం కదా. అక్కడ రిటర్న్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నారు కదండి, పెద్దమ్మారి కోవిలు అది కొట్టండి, ఆవిడ పాదాలు బంద్ అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బంద్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలా కాసేపు కూర్చొని అక్కడి నుంచి అలాగా వెళ్ళామండి. వెళ్ళేసిన తర్వాత చూసారా, అక్కడేమో మళ్ళీ అక్కడ పాదాల దగ్గర దండం పెట్టుకొని అక్కడేమో మిగతా పూజ అన్నీ చేసి అక్కడి నుంచి అలాగ మా బాబు, మా పాప, మా వారు అక్కడ దర్శనం గట్ట చేసుకున్నాం. అక్కడ మా అన్నయ్య కూడా నచ్చాడు అనమాట. అక్కడి నుంచి అలా బయలుదేరామన్నమాట. మా అమ్మగారింటికి వెళ్ళామన్నమాట. అంతేనండి ఇప్పటికి. బాయ్ బాయ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నేనేం చెప్పలేనండి, మీ ఇష్టం, మీకు ఎలాగ ఇష్టం ఉంటే అలా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నానండి, మీ ఇష్టం అండి. తీసుకోరు.